అనేక చెడు అలవాట్ల వల్ల అందమైన పెదాలు రంగు మారుతూ ఉంటాయి. అసలు చెప్పాలంటే పెదవి రంగు మన అందాన్ని పెంచుతుంది అనేది నిజం. మీకు కూడా పింక్ పెదాలు ఉంటే ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ చాలా సార్లు అందమైన పెదాలు కలర్ మారిపోతూ ఉంటాయి, నల్లగా మారి వాడిపోతాయి. దీనికి కారణం స్మోకింగ్ కావచ్చు, లేదా ఇతర వ్యాధులు కావచ్చు. ఇప్పుడు సిగరెట్ తాగడం, నాసిరక లిప్స్టిక్లు పూసుకోవడం లాంటి వాటి వల్ల పెదాలు నల్లగా మారవచ్చు. అయితే అలాంటి వాటిని ఎలా మార్చుకోవాలి? మీ నల్లగా ఉన్న పెదాలను గులాబీ రేకుల వలె మృదువుగా మరియు గులాబీ రంగులోకి ఎలా మార్చుకోవచ్చో ఇక్కడ చూద్దాం. ధూమపానం లేదా సూర్యరశ్మి వంటి అనేక కారణాల వల్ల పెదాలు నల్లబడతాయి. కొన్నిసార్లు మీ పెదాలు కూడా జన్యుపరంగా నల్లగా ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మీ పెదాలు జన్యుపరంగా నల్లగా ఉంటే ఏం చెయ్యలేం. కానీ మీరు చేసే పనుల వల్ల పెదాలు నల్లగా మారిపోతే మాత్రం కొంత శ్రద్ధ చూపించడం మరియు అవసరమైన పద్ధతులను అనుసరించడం ద్వారా వాటి రంగును మార్చుకోవచ్చు. విటమిన్ ఏ, విటమిన్ సి మరియు విటమిన్ B2 పెదాలకు చాలా ముఖ్యమైనవి. కాబట్టి వీటిని ఖచ్చితంగా మీ ఆహారంలో చేర్చుకోండి. బొప్పాయి, టమాటో, క్యారెట్, ఆకుకూరలు, పప్పులు మొదలైన వాటిని మీ ఆహారంలో చేర్చుకోండి. ముఖ్యంగా మీరు మీ చర్మం మరియు జుట్టును ఎలా జాగ్రత్తగా చూసుకుంటారో అదే విధంగా మీ పెదాలను కూడా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే పెదాలు ఎర్రగా మారాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే. స్క్రబ్తో మీ పెదాలను అందంగా మార్చుకోవచ్చు. పెదాలపై ఈ డెడ్ స్కిన్ అలాగే ఉంటే పెదాలు నల్లగా పొడిబారడం ప్రారంభిస్తాయి. కాబట్టి స్క్రబ్బింగ్ చాలా ముఖ్యం. మన ముఖం మెరిసిపోయేలా చేయడానికి మనం ఫేస్ మాస్క్లను ఉపయోగిస్తాము, కానీ మన పెదాలకు కూడా ఇది అవసరం. స్క్రబ్బింగ్ చేసిన తర్వాత మీ మృదువైన పెదాలకు లిప్ మాస్క్ను అప్లై చేయండి. ఈ రోజుల్లో మీరు లిప్ స్క్రబ్లు మరియు లిప్ మాస్క్ల యొక్క అనేక బ్రాండ్లను కనుగొనవచ్చు. కానీ వాటికంటే ఇంట్లో తయారు చేసిన స్క్రబ్ మరియు మాస్క్ ఉత్తమం. ఇది మీకు 7 రోజుల్లో మృదువైన మరియు గులాబీ పెదాలను ఇస్తుంది. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే గంట ఉంటుంది కదా, దాన్ని లాగి గట్టిగా కొట్టేసేయండి. ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీ దగ్గర వరకు వస్తుంది.